తల్లిదండ్రులారా, మీ పిల్లలను మీరు చాలా ప్రేమిస్తున్నారు. ప్రేమించాలి, తప్పు కాదు. వారి కోసం చాలా ప్రయాసపడుతున్నారు, తప్పు కాదు. కానీ చేసి తప్పేంటో చెప్పమంటారా? వారి కొరకు లక్షల 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 రూపాయలు మీరు సంపాదిస్తున్నారే, అది మాత్రం తప్పే. బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పిత్రార్జితమును దీవిస్తానని చెప్పలేదు దేవుడు బైబిల్లో. నీ కష్టార్జితమును దేవుడు దీవించాడు. నీ కష్టార్జితము దీవెననందును, నీ కష్టార్జితమే దేవుడు దీవిస్తాడు అన్నాడు. నీ కష్టార్జితం. ఇప్పుడు మనం కష్టపడ్డా మన పిల్లలకి ఇచ్చాం, అది వాళ్ళ కష్టార్జితమా నీ కష్టార్జితమా? వాళ్ళకి వెళ్ళిపోయిందంటే వాళ్ళదైపోతుంది అది. నువ్వు పిల్లలకు విలువలు నేర్పించు, వారికి చక్కగా చదువు నేర్పించు, తప్పు కాదు. చదువు కోసం కష్టపడు, పెట్టుబడి పెట్టు, తప్పు కాదు. అలానే వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి పర్వాలేదు. ఉండడానికి ఒక ఇల్లు కోసం ఖర్చు పెట్టి తప్పు లేదు. కానీ నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా పిల్లల పిల్లలు కూడా కూర్చొని తిన్నా తరగనని ఆస్తులు వారి కొరకు సమకూర్చాలి అని పిల్లలను గాలికి వదిలేసి వారి సంరక్షణ పట్టించుకోకుండా వారు ఏం వారి యొక్క ఏమంటే పెంపకాన్ని పక్కన పెట్టేసి వారికి విలువలు నేర్పించకుండా, భక్తి నేర్పించకుండా, దేవుని గురించి నేర్పించకుండా, వారికి ఏ విధమైన నైతిక విలువలు అనేవే పూర్తిగా పక్కన పెట్టి నువ్వు ఎన్ని సంపాదించినా, నువ్వు సంపాదించడానికి సంవత్సరాలు పడుతుందేమో, నువ్వు సంపాదించినవన్నీ కూడా వాడు పెరిగి పెద్దవాడితే ఒక్క రోజులో కూడా మొత్తాన్ని కూడా పోగొట్టుకోగలడు. మొత్తాన్ని నాశనం చేస్తాడు. సంపాదించడానికి సంవత్సరాలు ఏమో కానీ పోగొట్టుకోవడానికి సంవత్సరాలు అవసరమా? అవసరం లేదు. ఎందుకు? వాడు చెడిపోయాడు, వాడు పాడైపోయాడు. వాడు చెడిపోవటానికి, వాడు పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ నిర్లక్ష్యం కదా. సంపాదన ముఖ్యం అనుకున్నావు తప్ప సంతానం అనుకోలేదే నువ్వు. వాడికి డబ్బు సంపాదించడం ముఖ్యం అనుకున్నావు తప్ప వాడికి కూర్చోబెట్టి విలువలు నేర్పించడం ముఖ్యం కాదనుకున్నావు. కానీ నువ్వు వాడికి విలువలు నేర్పించగలిగితే, వాడికి భయభక్తులు నేర్పించగలిగితే, వాడికి మర్యాద నేర్పించగలిగితే, వాడికి క్రమాన్ని నేర్పించగలిగితే వాడు సంపాదించుకున్నాడు తర్వాత.